నిన్న ఏదైతే మన రాజ్యసభలో ఏ ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజ్ బిల్ సంబంధించిన అమెండ్మెంట్ క్లాజ్ 2 ఏదైతుందో దాన్ని ఆ సెక్షన్ 5లో మార్చడం ద్వారా మనకి రాజధానికి ఒక లీగల్ శాంటిటీ రావటం, చట్టబద్ధత రావటం ఏదైతుందో, దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత ఇవ్వటం ఏదైతుందో నిజంగానే అతి గొప్ప అంశం. ఆ విధంగా ఈ యొక్క చట్టబద్ధత రావటంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోషించిన పాత్ర, అమిత్ షా గారు పోషించిన పాత్ర తప్పనిసరిగా ఈ సందర్భంగా వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రానికి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ఒక అద్భుతమైన ప్రపంచానికి స్థాయి కలిగిన రాజధాని నిర్మాణం చేయడంలో మన గౌరవ ప్రధానమంత్రి చేసిన చొరవ, అలాగే ఈ యొక్క కష్టకాలంలో నిలబడి 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో అమరావతి రైతులు అండా దండగా నిలబడిన మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారి ఆశయం ఏదైతుందో ఒక భవ్య రాజధాని ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర నిర్మాణం జరగాలని చెప్పి దానిని సాకారం చేసే విధంగా ఇవాళ మనకి పొట్టి శ్రీరాములు గారి యొక్క 58 అడుగుల విగ్రహంతో పాటు ఆయన కలగన్న భవ్య రాజధాని పూర్తి స్థాయిలో ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్లే విధంగా ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా కేంద్రం చట్టబద్ధత ఇవ్వటం ఏదైతుందో నిజంగానే చాలా గొప్ప పరిణామంగా మేము భావిస్తూ, లోక్సభ, రాజ్యసభ ఆ యొక్క డిస్కషన్లో పాల్గొన్న అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి లోనయ్యారు. అంటే వై నాట్ 175 అనుకున్న వ్యక్తికి 11 వచ్చేసరికి ఆ విధమైన ఒక అభిప్రాయం ఆయన కలిగింది. ఆ విధంగా ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన యొక్క అనేక రకాలుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం కారణంగా సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రావటం, అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ సర్వేగంగా వెళ్ళటం, దాని తర్వాత చట్టబద్ధత రావటం, ఇవన్నీ కూడా ఆయనకి పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేశాయి. ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ పరాకాష్టే మావిగన్ అని ఒక ఆలోచన బయటకు వచ్చిందని మా అభిప్రాయం. అయితే అనేక రకాల వినికిళ్ళ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఆయన దాన్ని మా జగన్ అని చెప్పి పెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఆ జే కోసం ఎతకడం జరిగింది. జగ్గయ్యపేట తీసుకొద్దాం అనుకున్నాడు, కానీ చాలా దూరం దీన్ని కలపడానికి కష్టమని చివరికి మావిగన్ అని చెప్పాడని చెప్పి ఆ విధంగా ఏదైతే శృతి మించి ఆలోచన చేసి ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడానికి ఇది పరాకాష్ట. ఆ విధంగా అక్కర్లేని అనవసరమైన మాటలు మాట్లాడటం కాకుండా ఆయన 2014లో అసెంబ్లీలో ఏ ప్రసంగం అయితే చేశారో ఆ ప్రసంగానికి నేను కట్టుబడి ఉంటున్నాను. ఏదైతే భవ్య రాజధాని అమరావతి నిర్మాణంలో అక్కడ రైతుల కష్టాలు తీర్చడానికి ఆలోచన చేస్తాను, అక్కడ నిర్మాణంలో సహకారం చేస్తానంటే తప్పనిసరిగా ఆయన పరపతి పెరిగేది, ప్రజల యొక్క దృష్టిలో కూడా ఆయన గౌరవం దక్కేది. కానీ ఒక దుష్ట ఆలోచనలు కలిగిన నాయకుడు, ఆ యొక్క పార్టీ సంబంధించిన ఆలోచనలు దీనికన్నా గొప్పగా ఉంటాయని మేము అనుకుంటున్నాం.